చామ్, ప్రేమ్ ఇద్దరు చాలా ప్రేమగా గార్డెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చామ్, ఇప్పటినుంచి నీకు ఏ కష్టం వచ్చినా కూడా నీ కష్టానికి అడ్డుగా నేను ఉంటాను. మొదట ఆ కష్టం నన్ను ఎదుర్కొని నీ దగ్గరికి రావాలి. అసలు ఏ కష్టాన్ని కూడా నీ దగ్గరికి రానివ్వను చామ్, రానివ్వను. నేను నీకు మాట ఇస్తున్నాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసి ప్రేమ్ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చామంతి ప్రేమ్‌ని వెనక వైపు నుంచి హగ్ చేసుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అలా చామంతి ప్రేమ్‌ని హగ్ చేసుకోవటంతో ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చామంతి, బాబు మీది ఎంత మంచి మనసు, మీరు నాకు ఏ కష్టం రానివ్వనని చెప్తున్నారు అని చాలా సంతోషపడుతూ ఇంకోవైపు వాళ్ళ అమ్మ నాన్న గురించి బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అన్నట్లు బాబు, అసలు ఆవిడ ఎవరు, నన్ను ఎందుకు ఈ ఇంట్లో ఉంచుతానని చెప్పింది, ఆ విషయాలేవి కూడా నాకు అర్థం కావటం లేదు అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ప్రేమ్ చామ్ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమగా అన్నం తినిపించుకుంటూ ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా చామ్ ప్రేమ్‌ని హగ్ చేసుకుంది. మరి ఈ విషయం కూడా రమాదేవి చూస్తే ఇప్పుడు ఏం గొడవ చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.